అనగనగా ఒక రాజు ఉండేవారు. ఆయనకి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖంగా ఉండేది. కానీ రాజుగారికి అదంటే చాలా ఇష్టం. కోతి కూడా రాజుగారి పట్ల అపారమైన ప్రేమ ఉండేది. రాజుగారి గదిలోకి ఎప్పుడూ వెళ్ళి వచ్చే స్వేచ్ఛ దానికి ఉంది. ఒకరోజు రాజుగారు నిద్రపోతున్నారు. పక్కనే కూర్చొని కాపలా కాస్తుంది కోతి. అంతలో ఒక ఈగ వచ్చి రాజుగారి ముక్కు మీద కూర్చుంది. కోతికి చాలా కోపం వచ్చింది. రాజుగారి నిద్ర ఎక్కడ పాడవుతుందేమో అని దానికి చింత. గోడపై వ్రేలాడుతున్న ఒక పెద్ద కత్తిని చూసింది. దానిని తీసుకుని వచ్చింది. ఎలాగైనా ఆ ఈగను చంపాలని రాజుగారి ముక్కుపై గట్టిగా కొట్టింది. ఈగ ఎగిరిపోయింది. రాజుగారి ముక్కు పగిలిపోయింది. రాజుగారు మేల్కొని కోతిని చూసి కోపంతో, మూర్ఖుడైన స్నేహితుడి కంటే తెలివైన శత్రువు మంచివాడు అన్నాడు. కోతిని దూరం చేశారు. ఇందులో నీతేంటి పిల్లలు? మూర్ఖ స్నేహం ప్రమాదకరం. ఈ కథ మీకు నచ్చిందా?